హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ మనం మన అమ్మమ్మల కాలం నాటి ఆవిరి కుడుము ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆవిరి కుడుములనే మనం తినుంటాం, కానీ మన పిల్లలకు కూడా మనం ఎలా ఉంటాయో టేస్ట్ చూపించాలి కదా. ఈ మధ్యకాలంలో వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు వచ్చేసి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్డే పెట్టడం తగ్గించేసాం కదా. సో మంత్లీ వన్స్ అయినా ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టడానికి. చాలా బలమైన అల్పాహారం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా చేయాలో చూద్దాం. నేనైతే పొట్టు ఉన్నటువంటి మినపప్పు 2 కప్పులు ఆ కప్పు చూపించాను కదా, ఆ కప్పుతో 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను. అలానే 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటన్నింటినీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నేను 2 కప్పులు పొట్టు ఉన్న మినపప్పు తీసుకున్నాను. సో ఇది నేను 7 అవర్స్ నానబెట్టుకుంటాను. అదే మీరు మినప గుండ్లు ఉంటాయి కదా, పొట్టు లేనివి, ఆ మినప గుండ్లు తీసుకున్నారంటే ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఒక 7 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన తర్వాత చూసారా, 7 అవర్స్ నానబెడితే నాకు పప్పు అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఆ పొట్టు అంతా పోయేలాగా మంచిగా వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకున్నాను, కానీ ఆ పొట్టు మొత్తం పోనివ్వలేదన్నమాట. కొంచెం అలా పొట్టు ఉంచాను. కొంచెం బాగుంటుంది కదా ఇలాగా, మొత్తం పొట్టు పోకుండా అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ కన్నా కూడా గ్రైండర్ చేస్తే చాలా బాగుంటుంది. పిండి ఫ్లఫీగా వస్తుంది ఆవిరి కుడుము. మీకు కానీ అవైలబుల్లో ఉంటే కనుక గ్రైండరే పట్టుకోండి, చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా కూడా గ్రైండర్ మీద రుబ్బిన పప్పుతోనే ఆవిరి కుడుము అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా నేను మిక్సీ పట్టుకున్నాను. మరీ పేస్ట్లా పట్టుకోకూడదు, అలానే పప్పులుగా కాకుండా కొంచెం బరకగా అలా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని బాగా మొత్తం పిండిని అట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. సో అది బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి ఏమి ఫార్మాట్ ఏమీ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇట్లా రుబ్బేసుకోవటం, ఇంకా ఆవిరి కుడుము పెట్టుకోవటం. నేను ఇంకా ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీలు పెట్టే గిన్నె, దాంట్లోనే పెట్టేస్తున్నాను ఆవిరి కుడుము. మామూలుగా ఆవిరి కుడుము పెట్టుకోవడానికి సపరేట్గా గిన్నెలు కూడా వచ్చాయి, కానీ నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇడ్లీ స్టాండ్లోనే పెట్టేస్తున్నాను. సో మీ దగ్గర అది ఉంటే ఆవిరి కుడుము పిండి దాంట్లోనే, ఆవిరి కుడుము పెట్టే స్టాండ్ ఉంటే అందులోనే పెట్టుకోండి. ఇడ్లీ గిన్నెకి కొంచెం నెయ్యి రాసి ఆ తర్వాత ఇట్లా ఆ పిండిని పెడుతున్నాను. మీకు వాటర్ కావాలనిపిస్తే కొంచెం ఇట్లా కలుపుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను వాటర్ ఏం వేయలేదు. సో ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి చేతితో కొంచెం మనము. అంతే, ఇంకా అన్ని ఇడ్లీ గిన్నెలంతా ఇలానే పెట్టేసుకున్నాను. ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి, ఉడికిపోయి ఉంటుంది. సో నాకైతే ఆవిరి కుడుములో మంచిగా అయితే ఉడికింది అన్నట్టు. సో ఇంకా అన్నీ ఇలా తీసి పెట్టుకుంటున్నాను. ఇది చాలా మంచిదండి అసలు ఆవిరి కుడుము. పిల్లలకి, పెద్దవాళ్ళు, ఎవరికైనా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. సో ఆవిరి కుడుము కారం ఉంటుంది కదా, నల్ల కారం అంటారు, వేపుడు కారం అంటారు, ఇడ్లీ కారం అంటారు. ఆ కారము విత్ నెయ్యితో చాలా బాగుంటుంది. అల్లం చట్నీ ఇట్లా కారం పొడితో కనుక తీసుకుంటే కనుక అసలు సూపర్ ఉంటుంది ఆవిరి కుడుము. నెయ్యి అయితే మంచిగా వేసుకోవచ్చు దీనికి. సో మీ పిల్లలకు కూడా పెట్టండి, నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా గ్రైండ్ పట్టుకున్న పిండి అయితే కనుక ఇంకా చాలా స్పాంజ్ లాగా వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.